హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ 13 ఉన్నాయండి. ఒక్క ప్లేట్ ఉంటే చాలు, ఎన్ని పూల మాలనైనా సరే ఇట్టే కట్టేయచ్చు. ఆడవాళ్ళ పని అయితే చాలా చాలా సులభంగా అయిపోతుంది. మామూలుగా అయితే మనము దేవుని ఫొటోస్కి అయితే పూలమాలలు కడతా ఉంటాం కదా, అలాంటి మాలలు కట్టాలంటే చాలామందికి రాదు కదండి. కాకపోతే ఇంట్లో అయితే ప్లేట్స్ అయితే అందరికి ఉంటుంది కదా, ఆ ప్లేట్తో కనుక మనము మాలలు కట్టడం అయితే చాలా ఈజీ అన్నట్టు. ఆ ప్రాసెస్ మీకు చూపించబోతున్నాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి. చలో వెళ్ళిపోదాం వీడియోలోకి. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే మనము రోజు కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉంటాం కదా, అయితే చాకులు వచ్చేసి ఏంటంటే కొంచెం మొండి బారుతూ ఉంటాయి కదా. ఇప్పుడు నేను కూరగాయలు కట్ చేస్తూ ఉంటే అస్సలు కట్ అవ్వట్లేదండి. అయితే దీన్ని షార్ప్ చేసుకోవాలంటే ఏం లేదండి, చిన్న టిప్పు. మనకు ఇంట్లో అయితే టూత్ పేస్ట్ ఉంటుంది కదా, కోల్గేట్ కానీ మీరు ఏది యూజ్ చేస్తే అదే కొంచెం ఇలా చాకుకైతే ఇలా పెట్టేసేయండి. కొంచెం సాల్ట్ ఇలా పెట్టేసి స్క్రబ్బర్తో కొంచెం గట్టిగా 1 నిమిషం పాటు అయితే బాగా రుద్దాలి. మీ దగ్గర ఒకవేళ స్టీల్ స్క్రబ్బర్ ఉంటే స్టీల్ స్క్రబ్బర్తో కూడా రుద్దొచ్చు. నేను వచ్చేసి ఇది కొత్తది తీసాను ఈ స్క్రబ్బర్ అయితే. దీంతోనైతే నేను 2 వైపులా ఇలా రుద్దేస్తాను. ఒక 1 మినిట్ కనుక ఇలా రుద్దితే ఏంటంటే మనకి ఎంత మొండి బారిన చాకైనా సరే షార్ప్ అయిపోతుందండి. సాల్ట్ అదేవిధంగా కోల్గేట్ పేస్ట్ తోటి అయితే నీట్గా అయిపోతుంది, షార్ప్ కూడా అయిపోతూ ఉంటుంది అన్నట్టు. చూడండి, నేనైతే ఇలా 1 మినిట్ పాటు రుద్దేసిన తర్వాత అయితే వాటర్తో అయితే ఇలా నీట్గా కడిగేస్తున్నాను. మీ చాకులు కూడా ఇలా మొండి బారిపోతే మళ్ళీ కొత్తవి కొనకుండా ఇంట్లోనే మీరు కూడా ఇలా ఈజీగా షార్ప్ చేసేయండి. పని సులభం అయిపోతుంది, మనకు చాలా చక్కగా పనిచేస్తుంది అన్నట్టు. చూడండి, ఇప్పుడు నేనైతే ఆనియన్ కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత షార్ప్ అయిపోయిందో. మనం ఎప్పుడైనా సరే కూరగాయలు కట్ చేసిన తర్వాత తప్పకుండా నీట్గా కడుక్కొని మనము పక్కన పెట్టాలి. అలానే వెజిటేబుల్ కట్ చేసి పక్కనే పెట్టేసామనుకోండి, అవి చాలా మొండిగా అయిపోతూ ఉంటాయి అన్నట్టు. చూడండి ఎంత చక్కగా నీట్గా కట్ అయిపోయిందో. ఉల్లిపాయలను అయితే ఇలా కట్ చేసేసాను, పైన తొక్కనైతే ఇలా రిమూవ్ చేసేస్తే సరిపోతుంది. ఇలా మనము చాకులని షార్ప్ చేయొచ్చు అన్నట్టు. బాగుంది కదా టిప్పు. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఉల్లిపాయల పైన పొట్టు తీయాలంటే ఇలా మధ్యలోకి కట్ చేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా 2 చూపించేసాను, చూసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో అయితే ఫ్రెష్గా మంచిగా నీట్గా ఉన్న కొత్తిమీరనైతే నేను శుభ్రంగా కడిగి అయితే ఇందులో వేస్తున్నాను. తర్వాత కొన్ని పుదీనా ఆకులండి, గుప్పెడు తీసుకోండి. నేనైతే 2 తీసేసుకున్నాను. ఇందులో కరివేపాకు గుప్పెడు. ఎంత మంచిదంటే ఇది ఎర్లీ మార్నింగ్ తాగితే. కొంచెం చిన్న అల్లం ముక్క అండి, 1 ఉసిరికాయ చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. దీంట్లో కొంచెమే నీళ్ళను యాడ్ చేసేసి మనము మెత్తటి పేస్ట్ లాగా పట్టేయాలి. ఇది గట్ హెల్త్కి అయితే చాలా మంచిదండి. చాలామందికి మోషన్ ప్రాబ్లం ఉండి మలబద్ధకం సమస్యతో బాధపడే వాళ్ళైతే దీన్ని కనుక రోజు మార్నింగ్ మీరు తీసుకున్నారనుకోండి పరిగడుపున, చాలా చాలా హెల్ప్ అవుతుందండి. ఎంతటి గట్టిగా ఉన్న మలమైనా సరే బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. చూడండి, నేనైతే ఇలా ఒక స్టెయినర్తో అయితే ఇలా వడగట్టేస్తున్నాను. దీన్ని గట్టిగా మనము స్పూన్ తోటి ఇలా ప్రెస్ చేసేసి రసాన్ని అయితే ఇలా తీసేయాలన్నట్టు. చూడండి ఎంత ఈజీగానో. అసలు రోజు మనము ఇంట్లో వాడేటే ఏంది, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. మళ్ళీ దీంతో హెల్త్కి చాలా మంచిదండి. మళ్ళీ హెయిర్కి కూడా చాలా మంచిది. ఉసిరికాయ ఉంది కదా, అదేవిధంగా కరివేపాకు ఉంది కదా, జుట్టు రాలే సమస్యతో బాధపడే వాళ్ళకి కూడా ఇది మంచిగా పనిచేస్తుంది అన్నట్టు. రాలిపోయే జుట్టు కూడా చాలా రాలకుండా కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. నేను ఇందులో కొన్ని చియా సీడ్స్ నానబెట్టాను 8 అవర్స్, అవి యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ రసాన్ని అయితే ఇందులో 1 గ్లాసులు తీసుకొని కొంచెం నిమ్మరసం పిండేసుకొని దీన్ని మనం తాగేయడమేనండి. దీంట్లో కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఉప్పు వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా కనుక రోజు మార్నింగ్ కనుక తీసుకున్నారనుకోండి, మన గట్టి హెల్త్కి చాలా మంచిదండి. చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నట్టు పొట్ట అనేది. మీరు ఇప్పటి వరకు బాధపడుతూ ఉంటే ఈసారి అయితే ఇలా ట్రై చేయండి. డైలీ మార్నింగ్ అయితే దీన్ని తీసుకున్న తర్వాత ఒక ½ అవర్ వరకు ఏం తీసుకోకూడదు. అలా అయితే మనకి చక్కగా బాడీ మొత్తం క్లీన్ అయిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి
అప్పుడప్పుడు మనం నడుస్తూ ఉంటే ఇలా పాదాల మడమలు అయితే చాలా నొప్పి వచ్చేస్తూ ఉంటాయి కదండి. అంటే టైల్స్ మీద మనం నడుస్తూ అంటే టైల్స్ తోటి కూడా చాలామందికి నొప్పులు వస్తూ ఉంటాయి. అయితే ఒక పెనం తీసేసుకుని ఇలా వేడి చేసుకోవాలి. వేడి చేసిన తర్వాత ఒక ఉల్లిపాయనైతే సగం ముక్కనైతే కట్ చేసేసుకొని, ఇప్పుడు ఒక హాఫ్ ముక్కనైతే నేను కట్ చేసేసాను. దీన్ని ఫోర్కుకి ఇలా గట్టిగా పెట్టేసి ఇప్పుడు మనం వేడి పెనం మీద అయితే దీన్ని వేడి చేసుకోవాలి. ఇలా ఒక్క నిమిషం పాటు అలా కనుక వేడి చేశారనుకో అది ఉల్లిపాయ అనేది కొంచెం వేడెక్కుతుందండి. అంటే మనకి ఇన్స్టెంట్గా నొప్పి తగ్గాలి అంటే ఈ రెమెడీని అయితే ఫాలో అయ్యి చూడండి, మీకు చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇలా వేడైన తర్వాత ఈ ఉల్లిపాయను తీసుకెళ్ళి మనం మడమ అయితే ఎక్కడ నొప్పి పెడుతుందో ఆ భాగంలో అయితే మంచిగా ఇలా కాపడంలాగా పెట్టేయాలన్నట్టు. ఇలా కనుక ఒక 2-3 మినిట్స్ కనుక మనం ఇలా హీట్ చేస్తూ ఇలా పెట్టామనుకోండి, ఆ మడమ నొప్పి అనేది తగ్గిపోతుందండి. మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే మాత్రం ఇలా పాటించి చూడండి, మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడైతే నేను కొంచెం పెసరపప్పునైతే ఇలా నానబెట్టేస్తున్నాను. వాష్ చేసేసి ఒక గంట సేపు నానబెట్టేస్తే సరిపోతుంది. దీన్ని పక్కన ఉంచేస్తున్నాను. ఈలోపు కొంచెం బెల్లం తురుమును తీసేసుకొని ఒక బౌల్లో అయితే వేస్తున్నాను. ఇందులో కూడా కొంచెం వాటర్ వేసేసి దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం బెల్లం నానే వరకు. ఈలోపు బియ్యం కూడా అండి కొంచెం తీసేసుకొని దీన్ని ఒక గంట సేపు నానబెట్టి తర్వాత కడిగి కొంచెము ఆరబెట్టి నేను పౌడర్ చేసేసాను. కొంచెం బెల్లం తురుముకొని ఒక బౌల్లో వేసుకుని ఇందులో ఇప్పుడు పట్టుకున్న ఈ బియ్య పిండిని అయితే ఇలా మంచిగా కలిపేసి కొంచెం వాటర్ తడి చేసేసుకుంటూ మనము చడిమిని అయితే తయారు చేసుకోవాలి. వచ్చేది శ్రీరామనవమి కదండి, మీకు ఈజీగా 10 మినిట్స్లో అయిపోయే 3 రకాల ప్రసాదం రెసిపీలను అయితే చూపిస్తున్నాను అన్నట్టు. చూసేయండి, దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా చలిమిడిని అయితే తయారు చేసుకోవాలన్నట్టు. చూడండి, ఇలా తయారు చేసుకున్న దాన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు బెల్లం కూడా కరిగిపోయింది, ఒక గ్లాసులో అయితే తీసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి నేను ఇలాచీని అయితే ఒకటి కొంచెం దంచి క్రష్ చేసేసి నేనైతే దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలాచీతోటి మంచిగా ఉంటుంది కదా, పానకం కదా, మామూలుగా శ్రీరామనవమికి పానకం చేస్తారు కదండి, ఆ పానకంలో ఇలాచీని అయితే ఇలా వేస్తున్నాను. ఇలాచీతో పాటు కొన్ని మిరియాలండి, మిరియాలను కూడా దంచి ఇలా పౌడర్ చేసుకొని వేసుకున్నా. కొన్ని తులసాకులు శుభ్రంగా కడిగి వేసేసాను. ఇంతే అండి, మనకు శ్రీరామనవమి స్పెషల్ పానకం రెడీ అయిపోయింది. దీన్ని పక్కన ఉంచేద్దాం. ఈలోపు మనం నానబెట్టిన పప్పు ఉంది కదా, పెసరపప్పు, దీన్ని కూడా వాటర్ వాల్ చేసి ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నాను. ఇది కూడా రెడీ అయిపోయింది. చూడండి, చలిమిడి, పానకము, పెసరపప్పు, ఈ మూడింటిని మనం ఇలా సర్వ్ చేసేసి దేవుడి దగ్గర కనుక ఇలా ప్రసాదం పెట్టారు జస్ట్ 10 నిమిషాల్లో శ్రీరామనవమి స్పెషల్ రెసిపీస్ అయితే రెడీ అయిపోతాయి. ప్రసాదం రెసిపీలు మీరు కూడా ట్రై చేయండి ఈ నవమికి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఒక హ్యాంగర్ తీసుకుంటున్నాను. హ్యాంగర్కి ఏం చేస్తున్నా అంటే కవర్ ఉంటాయి చూడండి, కొంచెం పెద్ద సైజు కవర్ని అయితే ఇలా ఈ హ్యాంగర్కి అయితే పెట్టేయాలి. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకి వాళ్ళు స్కూల్కి వెళ్ళి మనం ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అవసరానికి ఉపయోగపడే కొన్ని డబ్బులు కానీ లేకపోతే కీస్ కానీ కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి కదా పిల్లలకి, అవి సేఫ్టీ కోసం అనేసి మనం ఎక్కడ పెడతామో వాళ్ళకి తెలియదు. కాకపోతే వాళ్ళకు ఒక ప్లేస్ అంటూ చెప్పేసి ఇలా పెట్టేసాము. పైనుంచి నేను ఇలా షర్ట్ తొడుగుతున్నాను. ఇలా పెట్టేసి కనుక మనం వాళ్ళకి ఒక్కసారి కనుక అలవాటు చేసామనుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా ఆకలి అయినప్పుడు బయటికి వెళ్ళి కొనుక్కోవాలనుకున్నప్పుడు కీస్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇలా కవర్లో ఏంటంటే లోపల వైపున ఇలా డబ్బులు కీసు ఇలా పెట్టేసి హ్యాంగర్ మీద షర్ట్ పెట్టేసి మనం హ్యాంగ్ చేసేస్తాం కదా, ఎప్పుడైనా సరే షర్ట్స్ని అయితే హ్యాంగింగ్లో పెట్టేస్తూ ఉంటాం కదా, ఇలా హ్యాంగ్ చేస్తే ఏమనుకోండి వాళ్ళకు ఈజీగా దొరికిపోతాయి అన్నట్టు. కీస్ కానీ లేకపోతే డబ్బులు కానీ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇలా తీసేసుకుంటారు. అంటే మనం ఎప్పుడైనా బయటికి ఊరికి వెళ్ళిపోయినప్పుడు పిల్లలు మాత్రమే స్కూల్ నుండి వచ్చే టైంకి మనం వచ్చేసరికి లేట్ అయినప్పుడు ఇలా మీరు వాళ్ళకు ప్లేస్ చూపించండి, వాళ్ళు చక్కగా యూజ్ చేసుకుంటారు అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, పెద్దవాళ్ళకైతే ఇలా పాయింట్ షర్ట్స్ మ్యాచింగ్ అయితే దొరకడం చాలా కష్టం అండి. అంటే ఇంట్లో పాయింట్ ఒక చోట షర్ట్ ఒక చోట ఐరన్ చేసిన తర్వాత విడిపోతూ ఉంటాయి కదా, అయితే వాటిని విడివిడిగా ఉంచేసామనుకోండి వాటిని వెతుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా జెంట్స్ అయితే వాళ్ళ కోసం ఏం చేయండి, ఇలా ఐరన్ చేసిన వెంటనే ఇలా షర్ట్ని అయితే ఇలా మడత పెట్టకుండా ఏం చక్కగా ఈ పాయింట్స్ కూడా ఉంటాయి కదా,
పాయింట్ షర్టు ఒకటే దగ్గర ఉన్నాయనుకోండి మ్యాచింగ్, వాళ్ళకు వెతుక్కోవడానికి ఈజీగా అవుతుంది అన్నట్టు, అంటే టైం కూడా సేవ్ అవుతుంది. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే మడత పెట్టేసేయండి. ఇలా పాయింట్ని అయితే షర్టు మధ్యలోకి ఇలా పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మనం షర్ట్స్ని అయితే ఎలా మడత పెడతామో అలా అయితే మడత పెట్టేసేయండి, రైట్ సైడు లెఫ్ట్ సైడ్ ఇలా. ఓకే, ఇప్పుడు కింది భాగం నుంచి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి పైకి ఇంకొకసారి ఫోల్డ్ చేసేస్తే రెండు ఒకే చోట ఉంటాయి. వాళ్ళు తీసుకొని వేసుకోవడానికి టైం అయితే చాలా బాగా సేవ్ అవుతుంది. ఇలా ట్రై చేసి పెట్టేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము దోశలు చేసేటప్పుడు దోశ పెనం మీద అయితే దోశలు అంటుకుంటూ ఉంటాయి కదా, ఓ మానంగా రావు కదండి, కొంచెం చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మీరు దోశలు వేసేటప్పుడు ఈసారి ఏం చేయండి అంటే, ఫస్ట్ మనం అయితే సాల్ట్ వేసుకోవాలి కొంచెము, ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. మనకి ఎంతటి అంటుకోకుండా దోశలు చక్కగా రానప్పుడు చక్కగా ఇలా ఉప్పు నూనె వేసి పైనుంచి ఉల్లిపాయతోటి ఇలా రుద్దేసిన తర్వాత దోశలు వేసి చూడండి, పెనం మీద నుంచి దోశలు అయితే వాటంతట అవే ఊడొస్తాయి అన్నట్టు. చూడండి నేనైతే ఇప్పుడు దోశలు వేస్తున్నాను, ఏం చక్కగా అది ఊడొస్తుందో చూడండి. కొంచెము పెనం మనం చాలా రోజులు వాడిన తర్వాత అది ఓ మానంగా పనిచేయదండి, లేకపోతే ఏమైనా చపాతీలు గిట్లా చేసినా కూడా రానే రాదండి. చూడండి ఇది ఎలా వస్తుందో, ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు దోశలు అయితే. ఈసారి దోశలు చేసేటప్పుడు మీకు పెనం ఇబ్బంది పెడితే చక్కగా సాల్టును ఆయిల్ రుద్దేసేయండి, ఇలా దోశలు వేసేయండి, ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది ఆడవాళ్ళకైతే. నెక్స్ట్ టిప్ వచ్చేసి దువ్వెనండి. దువ్వెన ఎంత మురికి పట్టేసిందో చూసారా, దీన్ని మనము సులభంగా క్లీన్ చేసుకోవాలి. బ్యాక్టీరియాస్ అన్నీ పోవాలి అంటే, హెయిర్ కరెక్ట్ మంచిగా రావాలంటే దువ్వెనలో కూడా నీట్గా ఉండాలండి. దీనికోసం కొంచెం పేస్టు, బేకింగ్ సోడా, అదేవిధంగా దీంట్లో కొంచెం ఉప్పు అండి, కొంచెం నిమ్మరసం, ఒక హాఫ్ చెక్క అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నిటినీ మిక్స్ చేసేసి మీరు దువ్వెనైతే చక్కగా నీట్గా రుద్దేసేయండి. ఇలా కనుక క్లీన్ చేస్తే మురికిపోవడంతో పాటు బ్యాక్టీరియాస్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ చచ్చిపోతాయి అన్నట్టు. అంటే మామూలుగా దువ్వెనని కడిగితే పోతాయి కదా అంటారేమో, కానీ కొన్ని బ్యాక్టీరియాస్ అలానే ఉంటాయండి. మనకు చుండ్రు ఫామ్ అవుతూ ఉంటుంది కదా, జుట్టంతా ఊడిపోతూ ఉంటుంది. అయితే మనం వీక్లీ వన్స్ అయినా సరే మనము ఇలా దువ్వెనని అయితే క్లీన్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా రుద్దేసిన తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ బ్రష్తో కనుక ఇలా క్లీన్ చేశారనుకోండి, లోపల ఉన్న మురికి మొత్తం పోతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకొని ఇందులో అయితే మనం ఈ దువ్వెనని అయితే ఇలా క్లీన్ చేసేయాలి. వాటర్తో క్లీన్ చేస్తే మురికి అంతా రిమూవ్ అయిపోతుంది. చూడండి వాటర్ ఎలా చేంజ్ అయిపోతుందో, చూడడానికి దాని మీద ఏం లేనట్టే అనిపిస్తుంది, కానీ ఎంత మురికి వచ్చేస్తుందో చూసారా. ఇలా చక్కగా దువ్వెనని అయితే క్లీన్ చేసేసుకోండి. మొత్తం నీట్గా అయిపోయింది. ఏమైనా బ్యాక్టీరియాస్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి. చూడండి వాటర్ ఎంత మురికిగా అయిపోయాయో. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మైసూర్ శాండల్ సోప్ని అయితే తీసుకుంటున్నాను. ఈ సోప్ని అయితే ఇలా తీసేసి మనము పీలర్తో అయితే కొంచెము ఇలా గీరుకోవాలి. కొంచెం ఇలా సోపుని ఇలా పీల్ చేసేసిన తర్వాత, ఇప్పుడు సోప్ ఉంది కదా, దీన్ని ఏం చేద్దామంటే ఒక టిష్యూ పేపర్ తీసుకుందాము. ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది, ఒక 2 తీసేసుకోండి చిన్న చిన్న ముక్కలు. 2 టిష్యూ పేపర్లలో కొంచెం కొంచెం తీసేసుకొని, ఇప్పుడు దీంట్లో వచ్చేసి లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలను అయితే ఒక 2 వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పోట్లంలాగా చుట్టేయాలి. రెండింటిని ఇలా చుట్టేసి, మీ దగ్గర పెన్ను కానీ ఏదైనా ఉంటే చిన్న హోల్ లాగా అయితే చేసేయాలి. పెన్నిస్, సేఫ్టీ పిన్ కానీ లేకపోతే గుండు పిన్స్ కానీ ఏవైనా సరే, ఏది అవైలబుల్ ఉంటే అది, దాంతో అయితే ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా చేసేస్తే దాని స్మెల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మీరు ఏం చేయండి అంటే షూస్లలో వేసేయండి. వాడని షూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా, ఇలా వేసేస్తే స్మెల్ అంతా రిమూవ్ అయిపోతుంది అన్నట్టు. ఇలా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్ కదండి, ప్రతి ఒక్కరి ఇళ్ళలో అయితే కార్డ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, రిలేటివ్స్ పెళ్ళిళ్ళు అయినప్పుడు. ఇలా పెళ్లి కార్డు మీద ఇలాంటి విఘ్నేశ్వరుడు బొమ్మలు కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి చూడండి, చక్కగా దీన్ని తీసేసుకొని ఒక పెన్ను క్యాప్ని పెట్టేసుకొని
దీనికైతే ఒక డబుల్ ప్లాస్టర్ని అంటిస్తున్నాను పెన్ను క్యాప్కి. ఇప్పుడు మనకు కార్డు మీద వచ్చిన విఘ్నేశ్వరుని బొమ్మ ఉంది కదా, దీనికి ఇలా అంటిస్తున్నాను. చూడడానికి లుక్ చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏం చేద్దామంటే వెనక సైడ్ కూడా ఒక డబుల్ ప్లాస్టర్ని పెట్టేసి మనం అగరబత్తులు ముట్టించాలంటే గోడలకు ఉన్న దేవుడి ఫోటోల దగ్గర అయితే మనకి ఇది పెట్టడానికి అయితే చాలా ఈజీ అవుతుందండి. ఇప్పుడు డబుల్ ప్లాస్టర్ని ఇలా గోడ మీద ఇలా అంటించేసేసి డోర్ దగ్గర కానీ లేకపోతే ఏవైనా హ్యాంగ్ చేసిన దేవుని ఫొటోస్ ఉంటాయి కదా, అక్కడ కనుక ఇలా అగరబత్తులను ముట్టించేసి ఈ పెన్ను క్యాప్లో కనుక పెట్టేసామనుకోండి, చూడండి చక్కగా మనకు డోర్స్ దగ్గర కానీ లేకపోతే ఇలా దేవుడి ఫోటోల దగ్గర చక్కగా ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది కదా. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్రను తీసుకుంటున్నాను. అదేవిధంగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే షుగర్ అండి, చక్కెర కొంచెమే తీసేసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని ఏం చేయండి అంటే తీసేసుకొని నోట్లో వేసుకొని నమలండి. మీకు ఎప్పుడైనా సరే బిర్యానీలు తిన్నప్పుడు కానీ లేకపోతే గ్యాస్ ఫామ్ అయిపోయి విపరీతమైన కడుపు నొప్పి ఉన్నప్పుడు ఈ జీలకర్రను షుగర్ని కలుపుకొని కనుక దీన్ని నమిలి రసం మింగాలన్నట్టు, ఒకటేసారి మింగేయకూడదు. దీన్ని బాగా నములుతూ ఉంటే మనకు లాలాజలం ఊరుతుంది కదా, ఆ వాటర్ని మనం అలా మింగుతూ ఉంటే ఏంటంటే మనకి కడుపులో ఉన్న గ్యాస్ ఫామ్ అయిపోయి నొప్పిగా ఉంటుంది చూడండి, అదైతే చాలా త్వరగా రిలీఫ్ అవుతుందండి. మీరు ఎప్పుడైనా ఇలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడితే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక టిష్యూ పేపర్ తీసుకుంటున్నాను. దీన్నైతే ఇలా కొంచెం ఇలా కట్ చేసేస్తున్నాను. దీంట్లో వచ్చేసి ఇప్పుడు పచ్చకర్పూరం కానీ లవంగాలు ఉంటాయి చూడండి, లవంగాలను అయితే రెండింటిని, పచ్చకర్పూరం ముక్కను ఒకటి తీసుకొని చిన్న ముక్కను, జవాది పౌడర్ ఉంటాయి చూడండి, ఇదైతే మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. దీన్నైతే ఒక జస్ట్ చిటికెడు తీసేసుకుంటే సరిపోతుంది. మంచి సువాసన వస్తుందండి. పచ్చకర్పూరము అదేవిధంగా జవ్వాది పౌడరు లవంగం ఈ మూడు మిశ్రమాలని ఇలా చుట్టేసి పొట్లంలాగా దీన్ని తీసుకెళ్ళి మీరు బట్టల ర్యాక్లో సెల్ఫులలా బీరువాలలా పెట్టేసేయండి. ఎంత మంచి వాసన వస్తుందో అసలు. బట్టలు అనేవి పురుగు పట్టకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి నేనైతే ఇలా బీరువాలో అయితే పెట్టేశాను, మీరు కూడా ఇలా పెట్టి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్లేటుతో పూలమాల కట్టడం ఎలానో చూపించబోతున్నాను, చూసేయండి. ఇది చూస్తే నిజంగా షాక్ అవుతారు. ఆడవాళ్ళ పని అయితే చాలా సులభంగా అయిపోతుంది. మనం పూలమాలలు కట్టాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటే చాలామందికి పూలు కట్టడం రాదు కదండి, మాల కట్టడం. చూడండి ప్లేట్కి అయితే ఇలా 2 వరుసల దారాన్ని ఇలా గట్టిగా కట్టేయాలి. కట్టేసిన తర్వాత ఈ దారం బిండను అలానే ఉంచండి, దాన్ని విడిపోకుండా జస్ట్ చూడండి, దాని జాయింట్గానే అలానే ఉంచేసి నేనైతే ఇప్పుడు ఈ పూలనైతే ఇలా కట్టబోతున్నాను. చూడండి ఎంత ఈజీ తెలుసా అండి. పువ్వులు మాల కట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా కట్టచ్చు. చూడండి ఇప్పుడు నేనైతే రెండు ఈ మల్లెపూలను అయితే ఇలా తీసేసుకొని నేను 2 వరుసలు తీసుకున్నాను కదా దారము, మధ్యలోకి ఇలా తీసేసి దారం బిండనైతే తెంపాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా లెఫ్ట్ నుంచి మళ్ళీ లోపలికి మలకలు తీసినట్టు తీసేస్తే సరిపోతుందండి. చూడండి పై భాగం నుంచి మళ్ళీ లోపల నుంచి తీసేస్తే సరిపోతుంది. మీకు వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మీకు చక్కగా ఈజీగా మాల కట్టడం అయితే వచ్చేసింది. నాటులాగా వచ్చేస్తుంది అన్నట్టు, పైనుంచి తీసి మళ్ళీ కింద మలక భాగం నుంచి తీయడం అన్నట్టు. చూసారా ఇలా మీరు ఎన్ని మాలలైనా సరే ఈజీగా కట్టేయచ్చండి, చాలా సులభంగా అన్నట్టు. మనం మామూలుగా మల్లెపూలు కానీ చామంతులు కానీ ఇలాంటి పువ్వులు కానీ దేవుడికి మాలలు కడతా ఉంటారు కదా, మామూలుగా మనము దేవుని గదిలో పూజలు ఫోటోలకు కానీ లేకపోతే బయటికి వెళ్ళినా సరే ఇలా ఈజీగా ఎన్నైనా సరే జస్ట్ 10 మినిట్స్లోనే కట్టేయచ్చండి, చాలా ఈజీ అన్నట్టు. చేతులతో కడతా ఉంటే అంటే జారిపోతూ ఉంటాయి కదండి, చాలామందికి రానే రాదు. కాకపోతే ఇలా కనుక మీరు కట్టి ప్లేట్ ఏంటంటే పెద్దది తీసుకున్నారనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు. చూసారా నేనైతే ఇలా కట్టేశాను, అసలు ఎక్కడ విడిపోవు కూడా. పువ్వులు అయితే చాలా బాగున్నాయండి. నేను మాల అయితే ఇలా కట్టేశాను. దీంతోపాటు 2 ఇలా గన్నేరు పూలతో కట్టాను అన్నట్టు. చూడండి ఎంత బాగున్నాయో అసలు, చూడడానికి కూడా చాలా బాగుంది కదా. మాలలు అయితే ఎక్కడ విడిపోకుండా సూపర్గా ఉంటాయి. నేనైతే ఇలా దేవుడి పటాలకైతే ఇలా వేసేసాను. చూడండి పెద్ద మాల చిన్న మాల ఇలా అన్నీ కట్టేశాను. మీరు కూడా ఈసారి ఇలానే కట్టేసేయండి.
వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అవి కూడా చూసేయండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, అదేవిధంగా హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.